హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోస్ పోస్ట్ కంటిన్యూస్గా చేస్తున్నాను, కాకపోతే ఫుల్ వీడియోస్ అయితే రేర్గా చేస్తున్నా. కొంచెం వర్క్స్ ఉండడం వల్ల ఫుల్ వీడియోస్ అయితే డైలీ ఏం పెట్టడం లేదు. వీక్లీ 1 or 2 అలా పెడుతున్నా అనమాట. షార్ట్స్లో అయితే నేను కంటిన్యూస్ యాక్టివ్గానే ఉంటున్నాను. అండ్ నెక్స్ట్ ఈరోజు అయితే ఇంకొన్ని అవుట్ఫిట్స్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే నేను ఈ గ్రీన్ కలర్ అవుట్ఫిట్ గురించి చెప్దాం అనుకుంటున్నా. అండ్ ఫస్ట్ బ్లౌజ్ నేనైతే 2 ప్యాటర్న్స్లో స్టిచ్ చేయించా. అంటే శారీ ఎలాగో పెద్ద శారీ అనమాట. సో దట్ బ్లౌజ్ పీస్ ఒక బ్లౌజ్ కింద స్టిచ్ చేయించాం. అండ్ పళ్ళులో నుండి కొంచెం పార్ట్ తీసుకొని దాన్ని ఒక బ్లౌజ్గా స్టిచ్ చేయించాను అనమాట. సో 2 డిఫరెంట్ ప్యాటర్న్స్లో 2 లుక్స్ కన్వర్ట్ చేయొచ్చు అనమాట ఈ హాఫ్ శారీతో. ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్తో స్టిచ్ చేయించిన బ్లౌజ్ చూపిస్తాను. ఇదైతే నేనైతే ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేయించాను. సమ్ డిఫరెంట్ ప్యాటర్న్ పెట్టించి ప్రిన్సెస్ కట్, ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ పెట్టి బ్యాక్ డిఫరెంట్ ప్యాటర్న్ పెట్టించామన్నమాట. అండ్ దీనికైతే మంచిగా డోరీస్ కూడా మంచి గ్రాండ్ లుక్ ఉన్న డోరీస్ కూడా అటాచ్ చేసాము. అండ్ ఇదైతే సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి అది కూడా సింపులే, కాకపోతే ఏంటంటే లేస్ వేయడం వల్ల బాగా హైలైట్ అయిందనమాట. అండ్ నెక్స్ట్ ఇంకేంటంటే దీనికి బుట్ట హ్యాండ్స్ పెట్టించాము. ఇంకండి బుట్ట హ్యాండ్స్. అండ్ నెక్స్ట్ అయితే బ్యాక్ నెక్ వచ్చేసరికి పాట్ నెక్ పెట్టించామన్నమాట. సో డిఫరెంట్గా ఉంటుంది. ఒకవేళ మనకి ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఏవైనా శారీస్ ఉన్నా అండ్ ఈ బ్లౌజ్ ఇంక దేనికైనా పేర్ చేసుకోవడానికి ఇది డిఫరెంట్గా ఉంటుందనేసి కొంచెం గోల్డ్ కలర్ లేస్ వేయించి ఇలా డిఫరెంట్గా స్టిచ్ చేయించామన్నమాట. ఈ పీస్ అన్నమాట, శారీలో పీస్ని ఇలా డిఫరెంట్గా స్టిచ్ చేయించాము. ఇఫ్ మనకి ఇలా కావాలంటే ఈ బ్లౌజ్ వేసుకొని స్టైల్ చేయొచ్చు, లేదా ఇలా డిఫరెంట్గా కావాలనుకుంటే ఇది వేసుకొని కూడా స్టైల్ చేయొచ్చు. నెక్స్ట్ లెహెంగాకి వచ్చేసరికి ఇది శారీనే స్టిచ్ చేయించామన్నమాట. దీనికి ఐరన్ ప్లీట్స్ పెట్టించాను. అండ్ ఇదైతే ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది కొంచెం, బట్ ఓకే. లోపల మనం క్యాన్ అండ్ నెక్స్ట్ లోపల షేప్ వేర్ వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఇది అయితే సింపుల్గా నీట్గా ఉందన్నమాట. మంచి ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్గానే ఉంది. సో ఇది బాగుంటుంది అనమాట. ఈ కలర్ నా దగ్గర లేదని ఈ కలర్ స్టిచ్ చేయించాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఓనీ నేను ఒక 600-700 పెట్టుకున్నాను అనమాట. ఇది చాలా బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. ఎలా కావాలంటే అలా నీట్గా ఫోల్డ్ చేసుకోవచ్చు. మంచి బార్డర్ అయితే వచ్చింది, మీరు చూడొచ్చు ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఒక దీని మీదకనే కాదు, గోల్డ్ సిల్వర్ కలర్స్ అన్నవి యూనివర్సల్, దేని మీదకైనా మ్యాచ్ చేయొచ్చు. సో ఏదైనా తీసుకుంటే మంచి చున్నీ తీసుకున్నాం అనుకో, వేరే దానికి కూడా మ్యాచ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి నేను ఓనీస్ మాత్రం మంచి కొంచెం కాస్ట్ అయినా పర్లేదని తీసుకుంటూ ఉంటాను. అండ్ ఇదైతే ఫస్ట్ అవుట్ఫిట్ అనమాట. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసరికి నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. ఇది అంటే బ్లాక్ కలర్ అంటే కొంచెం ఇష్టంతో పర్చేస్ చేశాను ఈ బ్లాక్ది. అండ్ ఫస్ట్ వచ్చేసరికి బ్లాక్ దాంట్లో వాడు ఇచ్చింది బ్లౌజ్ పీస్, అదే బ్లౌజ్ పీస్నే స్టిచ్ చేయించాను అనమాట నేను. దీనికి కూడా స్టార్ నెక్ పెట్టించామన్నమాట. స్టార్ నెక్ పెట్టించి లేస్ వేయించాను, ఆల్ ఓవర్ లేస్ వేయించి సింపుల్ డోరీసే, క్లాత్ డోరీసే వేయించాను అనమాట. సింపుల్గా ఉంటుంది. దీని మీద కాకపోతే వేరే దాని మీద కూడా వేసుకోవచ్చు. గోల్డ్ కలర్ శారీ మీద కానీ, దీనిలో వైలెట్ కలర్ కూడా ఉంటుందన్నమాట. సో వైలెట్ కలర్ శారీకి, బ్లాక్ శారీకి, దేనికైనా ఇది బాగా ఇమిడిపోతుంది అనమాట. సో ఇది ఒక సింపుల్ బ్లౌజ్ అనమాట. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఇది ఒక కాస్ట్ ఒక 950 అలా పడింది. ఆన్లైన్లో 950 పడింది. సో ఇదైతే చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసరికి లెహెంగా అనమాట. ఇలాగా సిమెంటిష్ కలర్ పైనంతా అండ్ కింద బార్డర్ బ్లాక్ కలర్ అనమాట. అండ్ దీని మీద ఎల్లో అండ్ వైలెట్ కలర్ ఫ్లవర్స్ అండ్ సెల్ఫ్ డిజైన్తో చాలా బాగుంటుంది అనమాట. దీనికి కొంచెం క్యాన్ కూడా వీడే ప్రొవైడ్ చేశాడు.
ఒక లేయర్ ఆఫ్ క్యాన్ ఇచ్చాడనమాట. అండ్ లైనింగ్ కూడా ఇచ్చాడు, చాలా బాగుంది, సాఫ్ట్గానే ఉంది, కాస్ట్కి ఓకే వర్తి. నెక్స్ట్ ఓని వచ్చేసరికి కంప్లీట్ బ్లాక్ మీద దీని మీద వచ్చిన డిజైన్నే ఇచ్చాడు. ఇలాగా బ్లాక్ మీద గోల్డ్ కలర్ డిజైన్ ఇచ్చి, అండ్ మనకి ఏదైతే లెహంగా మీద డిజైన్ వచ్చిందో అదే డిజైన్ బార్డర్ ఇచ్చాడనమాట. బోత్ సైడ్స్ ఇచ్చాడు సేమ్ డిజైన్. సో ఇదైతే సింపుల్ అండ్ గ్రాండ్ లుకింగ్గా కూడా ఉంటుంది, నైట్ పార్టీస్కి కూడా బాగుంటుంది. బ్లాక్ కలర్ కాబట్టి ఏ స్కిన్ టైప్కైనా మంచిగా సెట్ అయిపోతుంది అనమాట. అండ్ ఇంకా మంచిగా కావాలి అనుకుంటే మంచి జ్యువెలరీతో పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ బ్లాక్ అవుట్ఫిట్. అండ్ ముందు చెప్పిన ఈ గ్రీన్ అవుట్ఫిట్ కూడా ఏ కలర్ వాళ్ళకైనా మంచిగా కాంప్లిమెంట్ చేస్తుంది అనమాట. వైట్గా ఉన్న వాళ్ళకనే కాదు, కొంచెం డస్కీగా ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా కనిపిస్తుంది. నాకు పర్సనల్లీ బ్లాక్ అంటే చాలా ఇష్టం, బట్ ఇంట్లో బ్లాక్ని కొంచెం అవాయిడ్ చేస్తారు కాబట్టి కొంచెం ఇష్టంగా ఇది కొనుక్కున్నాను. నా దగ్గర బ్లాక్ వెరీ మినిమల్లో ఉంటాయి, ఒక 4-5 ఉంటాయి అంతే. డ్రెస్సెస్ కానీ ఇలాంటివి కానీ 4-5 ఉంటాయి. సో ఇవైతే చాలా బాగుంటాయి. నెక్స్ట్ అవుట్ఫిట్ చూపిస్తాను 1 minute. అండ్ నెక్స్ట్ హాఫ్ శారీ వచ్చేసరికి ఇది తీసుకొని ఆల్మోస్ట్ 8 years అవుతుంది. నేను 8th class 9th classలో ఉన్నప్పుడు తీసుకున్నదనమాట. దీన్ని అయితే అప్పట్లో ఇలా కుట్టించారనమాట ఫుల్ బ్లౌజ్ కింద. దీంట్లో వచ్చిన బ్లౌజ్ పీస్ని ఇలా ఫుల్ బ్లౌజ్ కింద స్టిచ్ చేయించారనమాట. ఇది కూడా బాగుంటుంది, బట్ ఇప్పుడు కొంచెం అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయింది ఇది. బట్ ఇది కూడా బాగానే ఉంటుంది. దీన్ని ఇలా స్టైల్ చేసిన సింపుల్గా నీట్గా ఇందులో వచ్చిన బ్లౌజ్ పీస్ మొత్తాన్ని ఇలా స్టిచ్ చేయించామన్నమాట అప్పట్లో. సో అప్పట్లో ఇదే ఫ్యాషన్. ఇదైతే బ్లౌజ్ పీస్. దీనికి వచ్చిన లెహంగా వచ్చేసరికి గ్రీన్ కలర్, చాలా అంటే చాలా బాగుంటుంది ఈ గ్రీన్ కూడా. ఇది నెట్, సాఫ్ట్ నెట్ అనమాట. దీనికి ఇలాగ ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఇక్కడ ఇలాగా ప్యాటర్న్ ఇచ్చాడనమాట, డిజైన్ కొంచెం డిఫరెంట్గా. అండ్ కిందన కూడా ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే ఇలా డిజైన్ ఇచ్చాడనమాట. దీనికి లోపల లైనింగ్ వాడే ఇచ్చాడు, సిల్క్ లైనింగ్, బట్ ఓకే. దీని చున్నీ 1 minute. దీని చున్నీ వచ్చేసరికి టొమాటో రెడ్ ఇచ్చాడనమాట. ఇది చాలా బాగుంటుంది. అండ్ దీనికి కూడా 4 sides ఇలాగా, అప్పట్లో ఇదే చాలా గ్రేట్ అనమాట. అప్పట్లో ఉన్న డిజైన్స్ ఇవే. ఆల్మోస్ట్ 2017-18 అప్పుడు డిజైన్ ఇది. ఈ డ్రెస్ మాత్రమే గ్రీన్ కలర్ ఇప్పుడు నేను చూపించింది. అప్పట్లో చాలా మంచిది అనమాట. ఇది ఆల్మోస్ట్ ఒక 2000 పెట్టి 2500 పెట్టి అప్పట్లో కొన్నాము. సో ఇప్పుడైతే ఇది ఒక 1500 అలా ఉంటుంది, మ్యాక్సిమం 1500 అలా ఉంటుంది. కానీ ఇది అప్పట్లోనే మంచి మోడల్ అనమాట. సో అప్పుడు నాకు బాగుంటుందని చెప్పేసి ఈ కలర్ కాంబినేషన్లో మా మదర్ తీసుకున్నారు. సో ఇదనమాట ఓని. దీనికి నేను ఏం చేశానంటే ఈ బిగ్ బ్లౌజ్ కాకుండా నా దగ్గర ఒక రెడ్ కలర్ పట్టు శారీ మీద బ్లౌజ్ ఉంటుంది, దాన్ని పేరప్ చేశాను. దాని పిక్స్ మీకు అటాచ్ చేస్తాను. సో నాట్ ఓన్లీ దీనికనే కాదు, కొన్ని కలర్స్ ఉంటాయి, ఐ మీన్ రెడ్, పింక్, బ్లూ, గోల్డ్, సిల్వర్. సో యూనివర్సల్ కలర్స్ లాంటివన్నీ బ్లౌజెస్ డిఫరెంట్గా స్టిచ్ చేయించుకొని పెట్టుకున్నాం అనుకోండి, నాట్ ఓన్లీ ఒక్క డ్రెస్ మీదకే కాదు, సో డిఫరెంట్ డ్రెస్సెస్ మీద కూడా మంచిగా చేయొచ్చు అనమాట, ట్రై చేయొచ్చు. సో ఇది కూడా అంతే. ఈ ఓని ఒక దీని మీదకే కాదు, ఆల్మోస్ట్ ఒక 4-5 అవుట్ఫిట్స్కి మ్యాచ్ చేస్తూ వేస్తా అనమాట, మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటూ వేయచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఇంకా మిగిలిన అవుట్ఫిట్స్ నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.